డివిజన్ లో తెల్లవారుజామున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు హయత్ బాబా. మసీదే ఖుబా బయట ఆవరణలో ఆదాల గెలుపు ప్రచారం ప్రారంభించిన హయత్ బాబా. బీజేపీ మతతత్వ పార్టీతో కలిసిన టీడీపీకి ఎవ్వరూ ఓటు వెయ్యరు ముస్లిం మత పెద్దలు. మోదీ యోగిలతో భారత రాజ్యాంగానికి ప్రమాదమంటున్న రాజకీయ మేధావులు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5:30 33వ డివిజన్లోని మస్జిదే ఖుబా ఆవరణ బయట ఫజర్ నమాజ్ ప్రార్థన ముగించుకుని వస్తున్న ముస్లిం సోదరులకు రాష్ట్ర మైనార్టీ నాయకులు హయత్ బాబా అందరికీ పాంప్లెట్లను అందించి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపు కొరకు దువా చేయమని, అలాగే ఫ్యాన్ గుర్తుపై ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అక్కడి స్థానిక ముస్లింలందరూ ఏకధాటిగా మా అందరి ఓట్లు జగన్మోహన్ రెడ్డికే అని చెప్పడం, బీజేపీతో కలిసిన టీడీపీకి ముస్లింలు ఎవరు ఓటు వేయరని బహిర్గతంగా చెప్పడం జరిగిందన్నారు. నమాజ్ అంటే తెల్లవారుజామున ముస్లింలు చేసుకునే ప్రార్థన ఏదైతే ఫజర్ నమాజ్ ఉంటుందో, ఆ ఫజర్ నమాజ్ తర్వాత ఈ యొక్క మస్జిదే ఖుబా దగ్గర నుండి ఇక్కడ నమాజ్ చదువుకొని బయటికి వచ్చే ఎవరైతే ముస్లిం సోదరులు ఉంటారో వారందరికీ మేము ఈరోజు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. వారందరితో కలిసి జగనన్నకి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని, అదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని, అదే విధంగా పార్లమెంట్ విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి ఈ రోజు అందరినీ ఇక్కడ వచ్చే ప్రతి ముస్లిం సోదరుని మనము వారికి ప్రార్థన చేసి వారికి అభ్యర్థించి మనము ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను సీఎం చేసి, అదే విధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, అదే విధంగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఇక్కడ మసీదు బయట మేము ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. మన నెల్లూరు రూరల్లో నియోజకవర్గంలో మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అందరం కలిసి సహకరించి అత్యధిక మెజార్టీతో కల్పించాలని అందరినీ మనం కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. మన రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలని మన ముస్లిం కమ్యూనిటీ అందరికీ మా హయాత్ బాబా గారు వచ్చి తెల్లారుజామున మసీదు బయట పోరాటం జరిగింది.